హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆర్&డి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు 40,000 జీతము, ఎటువంటి ఫీజు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు ఉద్యోగం అయితే రావడానికి అవకాశం ఉంది. ఏజు, అర్హత, ఎంపిక విధానం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటి నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి నేషనాలిటీ ఇండియన్ అయితే సరిపోతుంది. అంటే మన ఆంధ్ర తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే మన ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 14 December 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందర మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది కదా, దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి తర్వాత 10th క్లాసు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీకు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ముందరే పీడిఎఫ్లో పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఇక్కడ వచ్చి మనకి 22 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అడ్మిన్ అసిస్టెంట్ కోసము మనకి డిగ్రీ చదివిన వారు, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్లో పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్యూటీ ఏ విధంగా అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూసుకోవాల్సింది, ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు రెస్పాన్సిబిలిటీ వర్క్ చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి 29,200 రూపీస్ మనకి బేసిక్ పే ఉంది. ప్లస్ హెచ్ఆర్ఏ అన్నీ కలిపి మనకి 40,000 దాకా శాలరీ అయితే ఉంటుంది. దానికి మనకి 30 సంవత్సరాల దాకా అన్రిజర్వ్డ్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి మీరైతే బెంగపడకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి సైంటిఫిక్ అసిస్టెంట్కి మనకి 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. జాబ్ మెయింటెనెన్స్ అప్ కీపింగ్ మెట్ ఇన్స్ట్రుమెంట్స్ కోసము, తర్వాత లుక్ ఆఫ్టర్ ద టెక్నికల్, ఇవన్నీ మీకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తి డీటెయిల్స్ నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పూర్తిగా చదవండి. ఓన్లీ నేను క్వాలిఫికేషన్ చెప్తున్నాను మీకు. మనకి ఇది కూడా 40,000 దాకా శాలరీ అయితే వస్తుంది. ఇది కూడా ఏజ్ వచ్చేటప్పటికి 30 years దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిఫిక్ 1 అప్గ్రేడేషన్ ఆఫ్ ది మరి సిస్టమ్ NWFC అనేసి నోటిఫికేషన్ వచ్చింది. దీనికైతే 6 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి మాస్టర్ డిగ్రీలో ఫిజిక్స్ కానీ, మ్యాథ్ కానీ, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కానీ, అట్మాస్ఫియర్ సైన్స్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్ చదివిన వారు కానీ 60% మార్కులు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. బీటెక్ బీఈ డిగ్రీ చదివిన వారు 60% ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 35 years దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రాజెక్ట్ సైంటిఫిక్ 1 అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ శాటిలైట్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో మనకి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎంఎస్సి డిగ్రీ చదివిన వారు ఫిజిక్స్, మ్యాథ్స్, మెట్రాలజికల్, అట్మాస్ఫియర్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, రిమోట్ సెన్సర్, కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒక విభాగంలో మీరు 60 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ చదివిన వారు కూడా 60% మార్కులు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజర్బుల్ అన్న మీ దగ్గర ఉన్నా పర్లేదు, లేకపోయినా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 35 years దాకా అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వారికి. తర్వాత మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ పోలార్ మెట్రాలజీ కోసం అయితే ఎంఎస్సి డిగ్రీ చదివిన వారు ఫిజిక్స్, మెట్రాలజీ, అట్మాస్ఫియర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ 60 మార్కులు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ 60 మార్క్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్ ఉన్నవారు అయితే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది డిజర్బుల్ కాబట్టి మీకు ఉన్నా లేకపోయినా పర్లేదు. 35 years దాకా మీకు అన్రిజర్వ్డ్గా అప్లై చేసుకునే అవకాశం ఉంది. శాలరీ వచ్చేటప్పటికి మనకి 56,000 అన్నారు. ఎలా లేదన్నా సరే ఒక 80,000 శాలరీ అయితే దొరుకుతుంది మనకి ఈ జాబ్కి. తర్వాత వచ్చి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 దీనికి అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ డోప్లర్ వెదర్ రాడార్ కోసం తెలిసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి జాబు అది 13 వేకెన్సీలు అయినాయి. ఎంఎస్సి డిగ్రీ చదివి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెట్రాలజీ అండ్ అట్మాస్ఫియర్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ చదివిన వారు 60% మార్కులు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీరికి 35 years దాకా అప్లై చేసుకోవచ్చు. మనకు శాలరీ వచ్చి వీరికి కూడా ఒక 85 నుంచి అబవ్ శాలరీ అయితే వస్తుంది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇది కూడా ఎంఎస్సి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 80,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ అప్పర్ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ డివిజన్ కోసం 5 వేకెన్సీలు ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్, మ్యాథ్స్, మెట్రాలజికల్, బీఈ, బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ 35 ఇయర్స్ దాకా ఏజ్ అయితే ఉంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇదైతే అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ కోసం ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ కోసం మనకి ఎంఎస్సి చదివిన వారు, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత మనకి 60% మార్కులు ఉండే ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చదివిన బీఈ, బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 30 సంవత్సరాలు మనకి ఏజ్ అయితే ఉంది. దీనికి కూడా 80,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది. మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 వెదర్ అండ్ క్లైమేట్ సర్వీస్ కోసం దీనికి 12 వేకెన్సీలు ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్ దీనికి కూడా 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అప్గ్రేడేషన్ ఆఫ్ ద ఫోర్కాస్ట్ సిస్టమ్ కోసం పోస్ట్ అది 6 వేకెన్సీలు ఉన్నాయి. సేమ్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఎవరైనా ఫిజిక్స్, మ్యాథ్స్, మెట్రాలజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 35 ఇయర్స్ దాకా మనకి ఏజ్ అయితే ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అప్గ్రేడేషన్ ఆఫ్ ది ఫోర్కాస్ట్ సిస్టమ్కి సంబంధించి ఎంఎస్సి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 40 ఇయర్స్ దాకా మీకు ఏజ్ అయితే ఉంది. ఎంటెక్, బీటెక్ చదివిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు. డిజర్బుల్ అన్నదాన్ని మీరు పెద్ద ఏమీ అనుకోవద్దు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు. 10వ పోస్టు దీనికి 8 పోస్టులు ఉన్నాయి. దీనికి అట్మాస్ఫియర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ కోసం, వెదర్ రేడార్ కోసం ఇది కూడా 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ అయితే సేమే ఉన్నాయి. తర్వాత ప్రాజెక్ట్ సైన్స్ 2 వచ్చేటప్పటికి ఎంఎస్సి డిగ్రీ చదివిన వాళ్ళు ఫిజిక్స్, మ్యాథ్స్, మెట్రాలజీ 60% మార్కులు ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ రిక్వైర్మెంట్ కూడా మీకు కింద అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 వచ్చేటప్పటికి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి డిగ్రీ సేమ్ క్వాలిఫికేషన్ మనకి జాబ్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి చదివి అప్లై చేసుకోండి. 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికైతే మనకి ఒక 90,000 దాకా శాలరీ అయితే రావచ్చు. తర్వాత 7 ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 దీనికి కూడా ఒక 90,000 దాకా అవకాశం ఉంది. ఎంఎస్సి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాల వయసు దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 వచ్చేటప్పటికి ఎసెన్షియల్ ఎంఎస్సి ఫిజిక్స్, మ్యాథ్స్ కానీ, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అట్మాస్ఫియర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి డాక్టరేట్ డిగ్రీ ఉన్న మెట్రాలజికల్ సర్వీస్లో కానీ, ఎంటెక్ ఉన్న, ఎంఈ డిగ్రీ ఉన్నా కానీ దీనికి ప్రిఫరబుల్ ఇవ్వడం అవుతుంది జరుగుతుంది. ఇది 45 ఇయర్స్ దాకా మీకు ఏజ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 కోసం నోటిఫికేషన్ అయితే ఉంది. దీనికి కూడా ఎంఎస్సి చదివిన వారు ప్లస్ బీఈ, బీటెక్ చదివిన వారు తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్, మ్యాథ్స్, మెట్రాలజికల్, అట్మాస్ఫియర్ సైన్స్ మ్యాక్సిమం అందరికీ ఒకటే ఉన్నాయి ఎంఎస్సి చదివిన వారికి. కానీ జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉందో దాన్ని చూసుకుని ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. దీనికైతే ఎక్స్పీరియన్స్ కావాలి. ఇదైతే 1 lakh నుంచి ఎక్కువ శాలరీ అయితే రావడం జరుగుతుంది 45 ఇయర్స్ దాకా. ఈ పైన ఉన్న వాటికి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అన్ని సైంటిస్ట్ 3 కోసం ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ నుంచి న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ స్టాఫ్ కోసం వచ్చింది. లాస్ట్ డేట్ మనకి ఇది నోటిఫికేషన్ రావడం 24 నవంబర్ నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీకు ఇక్కడ మనకి 14th డిసెంబర్ ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఎలా అప్లై చేయాలనేసి దాని పీడిఎఫ్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలని నాకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే దీన్ని ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నవారో అప్లై చేసుకోండి. మా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.